ఒక సంఘటన చెప్తానండి రియల్గా. గుంటూరులో ఒక సహోదరి ఉంది. వాళ్ళ పాపకు చిన్నప్పుడే షుగర్ అండి. నెలల బిడ్డగా ఉండగానే షుగర్ వచ్చేసింది. ఒక చిన్న బిడ్డని తీపి వస్తువుల దగ్గరకు, ఒక చాక్లెట్ తినకూడదు, ఐస్ క్రీమ్ తినకూడదు, బిస్కెట్లు తినకూడదు, పిల్లలు ఇష్టపడే ఏది పాపకి వెళ్ళకూడదు. నిజంగా అండి, హ్యాట్స్ ఆఫ్ అండి ఆ తల్లికి. పాపకు చెప్పింది, నాన్న అది తింటే నువ్వు చచ్చిపోద్దండి, స్వీట్ తింటే చచ్చిపోద్ది. ఆ చిన్ని మైండ్కి జాగ్రత్తగా ఎక్కించింది, జాగ్రత్తగా ఆ పిల్లకు చెప్పింది. ఎంత జాగ్రత్తగా చెప్పిందండి ఆ పిల్ల. ఎవరేమిచ్చినా తీసుకోదు. ఇప్పుడు ఆ పాపకు 12 ఏళ్ళు. అంటే 12 ఏళ్ల నుంచి అతి జాగ్రత్తగా ఏమంటే తీపి వస్తువులు తినకుండా తన ఆరోగ్యం తను కాపాడుకునేలా చేసింది. అంటే అంత శ్రద్ధ పెట్టింది ఆ తల్లి. అంటే పెట్టింది. ఒక తీపి వస్తువు కూడా పాప తినకుండా ఆపగలిగింది. అంటే తల్లిదండ్రులు తలుచుకుంటే ఏమైనా చేయగలరా? ఏమైనా చేయొచ్చు. ప్రాణం పోతుందని తెలిసినప్పుడు ఎంత జాగ్రత్త పెట్టి, మనసు పెట్టి ఆ పాపకు నేర్పిందంటే, పాప మనసును సిద్ధపరిచింది. నిజంగా జకరియా ఎలిజబెత్లు ఏం చేసి ఉంటారు? ఆ మోటివేట్ చేసి ఉంటారు. ఎలా నేర్పుంటారు ఆ బిడ్డకి? కోలోకి వెళ్లకుండా, ఎవరితో ఆడుకోకుండా, ఎవరితోనూ స్నేహం చేయకుండా, వస్తువులు ఆశించకుండా, లేదా వాళ్ళు తినే తిండి, వాళ్ళు కట్టుకునే బట్ట, లోకాన్ని అస్సలు ప్రేమించకుండా ఎక్కడో అరణ్యంలో బ్రతికాడంటే నిజంగా ఎలిజబెత్, అలాగే ఎలిజబెత్ అమ్మ జకరియా ఎంత చక్కగా మోటివేట్ చేసి ఉంటారో ఆలోచించండి. తల్లిదండ్రులకు సాధ్యమేనా? తల్లిదండ్రులు తలుచుకుంటే లోకంలో ఏ పాపం అంటకుండా, ఎవరితో ఎలాంటి సంబంధం లేకుండా దేవుడి కోసం మలచగలరు. దానికి సాక్ష్యం బాప్తిస్మం ఇచ్చు యోహాను.